ఆత్మతత్వాన్ని గురించి మనం 2 శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి. మనం ఆత్మ అనగానే మనకి ఏదో ఒక రకమైనటువంటి ఒక భావన మన మనస్సులో మెదలటానికి వీలుగా ఆత్మకు సంబంధించినటువంటి వేద మంత్రాలలో ఉన్నటువంటి కొన్ని భావాల్ని మనం వ్యక్తం చేస్తూ ఈ 2 శ్లోకాలని చెప్పడం జరిగింది. ఎందుకనంటే కుక్క అన్నారు అనుకోండి, ఆ కుక్క మన కళ్ళ ముందు మెదులుద్ది. పంది అన్నారు అనుకోండి, పంది మన కళ్ళ ముందు మెదులుద్ది. నెమలి అన్నారు అనుకోండి, నెమలి మన కళ్ళ ముందు మెదులుద్ది. మనకి తెలిసినటువంటి మనిషి అన్నాం అనుకోండి, మనిషి కళ్ళ ముందు మెదులుతాడు. ఆత్మ అన్నాం అనుకోండి, ఏం మెదులుద్ది? వెంకటేశ్వర స్వామి అన్నాం అనుకోండి, ఆ రూపం మెదులుద్ది. ఆంజనేయుడు అన్నాం అనుకోండి, ఆ రూపం మెదులుద్ది. విఘ్నేశ్వరుడు అన్నాం అనుకోండి, ఆ రూపం మెదులుద్ది. పరమాత్మ అన్నాం అనుకోండి, ఏ రూపం మెదులుద్ది? కనుక ఏదో ఒక రూపం మనకి మెదలాలి అంటే ఏదో ఒక విధంగా చెప్పడానికి వీలు లేనటువంటి పరమాత్మని, ఏ రకమైనటువంటి లక్షణాలు లేనటువంటి పరమాత్మని ఏదో ఒక రకంగా చెప్పడానికి ప్రయత్నం చేయటమే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి 2 మంత్రాల యొక్క ఉద్దేశం. మరి ఈ ప్రకారంగా ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ముందుగా మన యొక్క శరీర మనోబుద్ధుల్ని ఎట్లా సరి చేసుకోవాలనో 1-2 మంత్రాల్లో చెప్పారు. మరి ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేయకుండా, ఆత్మను తెలుసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఈ జీవితాన్ని లౌకికమైనటువంటి వ్యవహారాల్లో గడిపేటువంటి వాళ్ళకి దేహానంతరం వాళ్ళకి లభించేటువంటి జన్మలు ఎటువంటి నికృష్ట జన్మలు లభిస్తాయో చెప్పుకున్నాం. కాబట్టి మానవుడై పుట్టినటువంటి ప్రతివాడు కూడా ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. సార్థకం చేసుకోవటము అని అంటే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయటమే. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాలంటే ఏ రకమైనటువంటి అర్హతలు కావాలో చెప్పి మరి ఇప్పుడు ఆ ఆత్మని గురించి 2 మంత్రాల్లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇలా ఈ తత్వంలో నిలిచినటువంటి వాడు, ఈ ఆత్మతత్వంలో నిలిచినటువంటి వాడు అంటే నేను ఆత్మను అనేటువంటి భావంలో నిలిచినటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు అనేటువంటి విషయాలు తర్వాత 2 మంత్రాల్లో చెప్పబోతాం. ఎందుకు ఇలా చెప్పడం? నిజంగా చెప్పాల్సిన విషయాలు ముందున్నాయి. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు అని అంటే అతడు నిజంగా ఎంత ఆనందంగా ఉంటాడో తెలిస్తే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతని ఆనందానికి ఢోకా లేకుండా ఉంటుందని కనుక తెలిస్తే మనం కూడా ఎలాగైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆలోచన మనకు కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరిగింది. మరి ఏం చెప్తున్నారో 6వ మంత్రం చూడండి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్తు అంటే దాన్ని విడబడితే యహత్తు, ఎవరైతే సర్వాణి భూతాని అన్ని ప్రాణికోట్లని ఆత్మని ఏవా తనలోనే అంటే ఆత్మలోనే ఆత్మయందే ఆత్మగానే అనుపశ్యతి చూస్తూ ఉంటారో, అంటే ఎవరైతే సమస్తమైనటువంటి ప్రాణికోట్లని కూడా ఆత్మయందే చూస్తూ ఉంటారో, ఆత్మగానే చూస్తూ ఉంటారో, అలాగనే సర్వభూతేషు అన్ని ప్రాణికోట్లలో కూడా ఆత్మను అనుపశ్యతి దర్శిస్తూ ఉంటారో, తతః ఇక ఆ తర్వాత నా విజుగుప్సతే అతడు జుగుప్స చెందడు అంటే అసహించుకోడు. సాధారణంగా మనం ఒక పందిని చూసామనుకోండి అసహించుకుంటాం. ఎందుకంటే దాని పక్కగా కలగకపోతే నురుకొట్ల నుంచి
బయటికి లేచి ఒక్కసారి అట్లా విదిలిస్తే ఆ పురుగంతా మన మీద పడుద్ది. అందుకని మనకి అసహ్యం, చిచి చిచి అని మనం వెళ్తాం. అలాగనే ఒక దుర్మార్గుడు కనుక ఉన్నాడు అనుకోండి, ఆ దుర్మార్గుడు కదా వాడితో మనం ఏదైనా మాట్లాడినా చేసినా అనవసరంగా మన మీదనే ఏదో ఒకటి నిందపడుద్ది, మనకు అనవసరం లేనుకొని వాడికి దూరంగా పోతాం. ఇట్లా కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద ద్వేషం, కొన్నిటి మీద రాగం, కొన్నిటి మీద ద్వేషం, కొన్నిటి మీద అసహ్యం, కొన్నిటి మీద ఇష్టం. ఈ ప్రకారంగా మనకి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వాటిలో మనం విభాగం చేసుకొని చూస్తూ ఉంటాం. మరి ఈ ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే, దేన్ని అసహించుకోడు. ఎందుకని అసహించుకోడు? ఎందుకంటే అన్ని ప్రాణుల్ని ఆత్మలోనే చూస్తాడు, అన్ని ప్రాణుల్లోనూ ఆత్మను చూస్తాడు, అందరినీ ఆత్మలోనే చూస్తాడు, అందరిలోనూ ఆత్మనే చూస్తాడు. అంటే అతడి ఆత్మ దృష్టి, మనదేమో దేహ దృష్టి, లేదంటే మనోదృష్టి. కానీ అతడిది మాత్రం ఆత్మ దృష్టి. ఈ దేహ దృష్టి మనోదృష్టితో ఉన్నప్పుడు అన్ని వేరువేరుగా కనపడతాయి. ఒక దేహం ఉన్నట్టు ఒక దేహం ఉండదు, ఒకరి మనస్సు ఉన్నట్టు ఇంకొకరి మనస్సు ఉండదు. కానీ ఆత్మ ఒకరి ఆత్మ ఉన్నట్టు ఒకరి ఆత్మ ఉండదు అంటానికి వీలు. ఎందుకంటే ఆత్మ అంతా ఒక్కటే. ఇంకా నిజం చెప్పాలంటే అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. ఏమంటే నాలో ఒక ఆత్మ, నీలో ఒక ఆత్మ, వాళ్ళలో ఒక ఆత్మ, పందిలో ఒక ఆత్మ, కుక్కలో ఒక ఆత్మ ఉంది అని అనుకుంటారేమో. అసలు అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఇది 13వ అధ్యాయంలో మొట్టమొదటిలోనే భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది అందరిలో ఉన్నది, అది ఒక్కటే ఆత్మ అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి అంతా ఒకటే ఆత్మ అయినప్పుడు మంచి ఏమిటి, చెడు ఏమిటి, పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, అందం ఏమిటి, అనాకారం ఏమిటి. కాబట్టి ఏ రకమైనటువంటి భావాలు ఉండడానికి వీల్లేదు. అలా ఉండటానికి కారణం ఏంటంటే అతని యొక్క దృష్టి. ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మలోనే నిలిచి ఉన్నది. ఎందుకనంటే ఇష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని పరమాత్మ చెప్పాడు 10వ అధ్యాయం చివరిలో. ఈ జగత్తంతా కూడా నాలో ఒక అంశం మాత్రమే అన్నాడు. అంటే జగత్తంతా ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. పరమాత్మ ఇంకా ఉన్నాడు, ఆయనలో ఒక అంశం మాత్రమే ఈ జగత్తు. ఇంకా 3 అంశాలు ఆయన పరమాత్మ ఉన్నాడు. కాబట్టి జగత్తంతా పరమాత్మలోనే ఉంది. కాబట్టి ఈ జగత్తు, ఈ అందులో ఉన్నటువంటి జీవుళ్ళు, సర్వభూతాలు, సర్వ ప్రాణికోట్లు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? పరమాత్మలోనే ఉన్నాయి. ఎందుకని? జగత్తంతా పరమాత్మలో ఉంటే జగత్తులో ఉన్నాయి మాత్రం పరమాత్మలో ఉండకుండా ఎక్కడ ఉంటాయి? అందుకని ఈ సమస్తమైనటువంటి ప్రాణికోట్లు పరమాత్మలోనే ఉన్నాయి. ఆత్మ యొక్క సాన్నిహిత్యం లేకపోతే, ఆత్మ యొక్క చైతన్యం అందకపోతే ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించేటువంటి ఊపిరి కూడా ఆ ప్రాణిని నిలబెట్టదు. అది ఆత్మ చైతన్యం ఉండబట్టి. సాధారణంగా ఏమనుకుంటామంటే మనం ఎలా జీవిస్తున్నామంటే ప్రాణం ఉండబట్టి అని అనుకుంటున్నాం. అది కూడా పూర్తి నిజం కాదు. ప్రాణం ఉండబట్టి జీవిస్తున్నాం అని అంటే ఆ ప్రాణం ఎట్లా ప్రాణంతో ఉంది అది తెలియాలి. ప్రాణం ఎట్లా, అది ప్రాణం మనకి చైతన్యాన్ని ఇస్తుంది అంటే లోపల ఆత్మ చైతన్యం ఉండటం వల్ల. ఆత్మ చైతన్యం ఉండటం వల్ల బయట పీల్చుకున్నటువంటి గాలి లోపలికి పోయి ప్రాణంగా మారుతూ ఉంది. మనం ప్రతిరోజు గాలి పీల్చుకుంటున్నాం కదా, చాలా మందికి తెలిసినా తెలియకపోయినా గాలి మాత్రం లోపలికి పోతానే ఉంది. మరి బయట ఉన్నటువంటి గాలికి లేని ప్రాణం, లేని చైతన్యం లోపల ఉన్నటువంటి దానికి ఎట్లా వచ్చింది అంటే అక్కడ ఆత్మ చైతన్యం ఉండటం వల్ల. చనిపోయినటువంటి వాళ్ళలో కూడా ఆత్మ చైతన్యం ఉంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఆత్మ పోయిందండి, అందుకని వాడు చచ్చిపోయాడు, అందుకని తీసుకెళ్తున్నారు. కానీ యథార్థం ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళలో కూడా ఆత్మ ఉంది. వాళ్ళలో ఆత్మ లేదంటానికి వీలు లేదు, అక్కడ ఆత్మే ఉంది. మరి ఆత్మ ఉంటే బ్రతుకున్న వాళ్ళలో ఆత్మ ఉంది, చనిపోయినటువంటి వాళ్ళలో ఆత్మ ఉందండి. మరి అయితే ఇద్దరిలో తేడా ఏంటి? వీడేమో కదులుతున్నాడు, వాడేమో కదలటలా, వీడు చూస్తున్నాడు, వాడు చూడటలా. ఏమిటి తేడా అని అంటే వాడిలో మనస్సు అనేటువంటిది లేకుండా పోయి, చనిపోయినటువంటి వాడు అని అంటే పోయాడు, చచ్చేదేమో దేహం, పోయేదేమో జీవుడు. ఇంతకాలము ఈ దేహాన్ని వాడుకున్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు వెళ్ళిపోయాడు. ఆ జీవుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ఆత్మ చైతన్యాన్ని స్వీకరించేటువంటి శక్తి లేదు. ఇది మనకు అర్థం కావాలంటే ఏమి లేదు. మనం కనుక ఒక బల్బు కనుక తీసుకున్నట్లయితే ఆ బల్బులోకి
ఇక అప్పుడు ఈ లోపలటువంటి ఆత్మ చైతన్యాన్ని గ్రహించేటువంటి శక్తి ఇక్కడ ఎవరికి లేదు, ఈ కట్టికి లేదు. అందుకనే అది చప్పగా పడిపోతుంది, కదలకుండా ఉంటుంది. అందువల్ల ప్రాణంతో మనం జీవిస్తున్నామంటే నిజం కాదు, ప్రాణంతోటిగా జీవిస్తుంది. ఆ ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆత్మతోటి జీవిస్తున్నాం. లేకపోతే చనిపోయినటువంటి వాడికి కూడా ముక్కు రంధ్రాలు ఉన్నాయిగా. ఓ సైకిల్ పంపు తీసుకొచ్చి బాగా గాలి కనుక పెడితే లోపలికి పోయి అది ప్రాణం కావద్దు. సరే, మనకంటే కొట్టక్కర్లేదు, మనం పీల్చుకుంటున్నాం. వాడు పీల్చలేడు కాబట్టి మనం కొడదాం. కొడితే మరి వాడు లేచి కూర్చోవాలిగా, కూర్చుంటున్నాడా? కూర్చోట్లా. ఎందుకని? ఆత్మ చైతన్యం లేదా? ఉంది. కానీ ఆ చైతన్యాన్ని గ్రహించేటువంటి ఆ ఫిలమెంట్ లేదు, ఆ మనసు లేదు. కాబట్టి అందరు కూడా ఈ పరమాత్మలోనే ఉన్నారు. పరమాత్మ కారణంగానే అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. పరమాత్మ కారణంగానే ప్రాణం కూడా పనిచేస్తూ ఉంది. ప్రాణం కనుక పని చేయకపోతే ప్రాణం పోయిందండి అని అంటారు. కానీ ప్రాణం పోయేది ఎప్పుడు అని అంటే అదిగో సూక్ష్మదేహం పోయినప్పుడు మాత్రమే. కాబట్టి సమస్త ప్రాణులు, మనుషులే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు అన్నీ కూడా ఆత్మ కారణంగానే, ఆత్మ ఆధారంతో నిలిచి ఉన్నాయి. ఒకే వస్త్రం మీద రకరకాల బొమ్మలు ప్రింట్ చేసామనుకోండి, ఈ బొమ్మలన్నీ ఎట్లా ఉంటాయి? ఒకే తలంలో ఉంటాయి, ఎక్కడా ఏం మార్పడదు. అంటే ఆధారం ఏంటనమాట? ఒకటే తలం, ఒకటే ఆధారం. టీవీ తెర ఉంది, మీ ఇంట్లో టీవీ తెర ఉంది, దాని మీద రకరకాలైనటువంటి బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి. దాంట్లో నదులు ఉంటాయి, అగ్ని వెలుగుతూ ఉంటుంది, మరి సముద్రాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, కొట్టుకుంటుంటారు, నరుక్కుంటుంటారు, పొడుచుకుంటుంటారు, ఇంకా ఎన్నో చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కానీ వాటన్నింటిలో తేడా ఉందని మనం అనుకుంటున్నాం కదా. ఒకడు మంచివాడు, ఒకటి చెడ్డవాడు, వాడు దుర్మార్గుడు, అదిగో వాళ్ళు ఎగురుతున్నారు, వీళ్ళు గంతులు వేస్తున్నారు, అదిగో అక్కడ తగలబడిపోతుంది, ఇదిగో ఇక్కడ మునిగిపోతుంది అని మనం ఇన్ని రకాలు అనుకుంటాం కదా. మీరు అక్కడ బాగా ఆ టీవీ తెర మీద అగ్ని మండుతూ ఉంది, ఇళ్ళన్నీ తగలబడిపోతూ ఉన్నాయి, బాగా మంట మండిపోతుంది అగ్ని. అప్పుడు కాస్త మీ వేలు పెట్టి చూడండి, ఈ వేలుకి ఏం తగులుద్ది? తెర తగులుద్ది. సరే, నది పారుతూ ఉంది, ఆ నీళ్ళల్లో వేలు పెట్టి చూడండి, అక్కడ తెర తగులుద్ది. సరే, ఒక పులి ఉంది, ధైర్యం చేసి ఎట్లయినా సరే కాస్త దాని నోటి దగ్గర ఏం పెట్టి చూడండి, తెరే తగులుద్ది. అంటే అక్కడ ఏమున్నాయండి? ఏమీ లేవు, నిజంగా ఏమీ లేవు, అన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ నిజంగా ఉన్నది ఏమిటంటే తెర. అదే ప్రకారంగా ఇక్కడ ఉన్నది నిజంగా ఉన్నది ఆత్మ ఒక్కటే, మిగిలినవన్నీ కూడా గురికి లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, మనల్ని భ్రమ పెడతా ఉంటాయి. మనం ఆ భ్రమలో మునిగిపోయి అసలు వస్తువులు మర్చిపోతాం. సినిమా చూస్తానికి పోయామనుకోండి, ఆ సినిమా వ్యామోహాలు పడతాం, వెనుకున్నటువంటి తెర మనకు కనపడదు. అదే ప్రకారంగా ఇక్కడ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోతాం. ఈ ప్రాపంచిక విషయాలన్నింటికీ ఆధారమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మనం పట్టించుకోకుండా ఉంటాం. కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రాణుల్ని చూసినప్పుడు మనకు కలగవలసినటువంటి దృష్టి ఏమిటి అని అంటే అది ఆత్మయే అనేటువంటి దృష్టి కలగాలి. ఎందుకని? ఇప్పుడు మీరు నిప్పు మీద చేయబెట్టినా మీకు తెర తగిలింది, నీటి మీద చేయబెట్టినా తెర తగిలింది, పులి మీద చేయబెట్టినా తెర తగిలింది, అన్నిటి మీద తెర తగులుతుంది కదా. అందుకని ఏ జీవితం చూసినా అన్ని కూడా ఆత్మస్వరూపమే అనేటువంటి భావన ఉండాలి. అటువంటి భావన ఉంటుంది ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడికి. ఆత్మజ్ఞానం లేకపోతే అది మనం నిప్పని, నీదని, మనిషి అని, మంచోడని, చెడ్డోడని, పాపాత్ముడని, పుణ్యాత్ముడని ఏదో పేరు పెడతాం. కానీ నిజంగా అన్ని కూడా ఆత్మస్వరూపమే చూసేటువంటి వాడు ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు. అంతేకాదు ఈ ప్రాణులన్నిటిలో కూడా పరమాత్మ చైతన్యమే ఉన్నది. నిజంగా ఉన్నది పరమాత్మ చైతన్యమే. ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ప్రాణాలు కానీ అన్ని జడం, ఏది పనిచేసేది కాదు. అదే ఆ విషయం మనకు తెలుసు. చనిపోయినటువంటి వాడికి కూడా కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏది పని. మరి బ్రతుకున్నటువంటి వాడికి అవయవాలు ఉన్నాయి, అన్నీ పనిచేస్తాయి. ఇక్కడ పని చేయడానికి కారణం ఏంది? అక్కడ పని చేయకుండా ఉండడానికి కారణం ఏంది? ఇక్కడ చైతన్యం అందుతుంది, అక్కడ చైతన్యం అందటంలా. అందువల్ల ఇవన్నీ కూడా జడమైనటువంటివి. ఆ చైతన్యం అందినప్పుడే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి లోపల ఏదో శక్తి, ఆత్మశక్తి ఉండబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి.
లోపల ఏదో శక్తి, విద్యుత్ శక్తి ఉండబట్టి లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కనుక మనం చూడవలసింది ఆ శక్తిని, ఆ ఆత్మని. కాబట్టి అలా చూసేటువంటి వాడే మహాత్ముడైనటువంటి వాడు. అలా అన్నింటినీ కూడా పరమాత్మగా దర్శించగలిగినటువంటి వాడు. అందువల్ల ఆత్మ దృష్ట్యా అందరూ సమానులే. అందరూ ఆత్మస్వరూపం అయితే అందరూ సమానం. ఇక ఎక్కడ ఏం తేడా ఉంటుంది? మనుషులతో పాటుగా పశుపక్షాలతో పాటుగా పాములు, తేళ్లు, పులులు, సింహాలు అన్నీ కూడా అన్నీ ఆత్మస్వరూపమే. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మజ్ఞాని తోటి ప్రాణుల్ని చూచినప్పుడు ఒకళ్ళని ప్రేమించడం కానీ ఒకళ్ళని ద్వేషించడం కానీ ఉంటుందా అంటే ఉండదు. మరి మనమేమో అలా ప్రేమిస్తున్నాము, ద్వేషిస్తున్నాము. ఎందుకనంటే అతన్ని ఆ వ్యక్తిగా చూస్తున్నాం, అతని దేహాన్ని చూస్తున్నాం, అతని మనస్సును చూస్తున్నాం, అతని ప్రవర్తనను చూస్తున్నాం. ఇవి చూసి మంచివాడు అనుకుంటేనేమో కౌగిలించుకుంటాం, చెడ్డవాడు అనుకుంటేనేమో దూరంగా నెట్టేస్తాం. కానీ ఈ ఆత్మజ్ఞాన సంపన్నుడు అందరూ ఆత్మస్వరూపమే. వాడి దేహం ఎట్టుంటే నాకు అక్కర్లా, వాడి పేరు ఏదైతే నాకు అక్కర్లా, వాడి గుణాలు ఏవైతే నాకు అక్కర్లా, వాడి మనసు ఎట్లాంటిదైతే నాకు అక్కర్లా, వాడి బుద్ధి ఎట్లాంటిదైతే నాకు అక్కర్లా, వాడు ఆత్మ. కాబట్టి ఆత్మస్వరూపంగా చూసినప్పుడు, అందరినీ కూడా ఒక్కటిగా చూసినప్పుడు ఇక ద్వేషం కానీ రాగం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అందరినీ కూడా నిర్లిప్తంగా చూడగలిగేటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా మహా ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఇలా అందరినీ సమంగా చూస్తాడు. అతడు పై నామరూపాలను చూడడు. ఈ నామరూప గుణాలతో సంబంధం లేకుండా లోపలటువంటి అసలైనటువంటి సరుకులు మాత్రం చూస్తాడు. అందువల్లనే అతనికి నా వాళ్ళు, పరాయి వాళ్ళు అనేటువంటి బాధ, అనేటువంటి భేదం అతనికి ఉండదు. పక్కింటి బాలుడు ఆడుకుంటా ఓ బంతినట్ట విసిరాడు, బాగా దెబ్బతగిలింది. మనకు వెంటనే వాడిని తిడతాం, రే నీ ఏ బుద్ధి రాదు, ఎక్కడ నువ్వు ఆడాల్సింది, ఇక్కడ ఆడేది అంటే నీ నాన్న అయింతే, నీ తాత అయింతే, నీ ముత్తాత అయింతే, వాడి తాత అయింతే, వాడి తాత అని తాతల దాకా తీసుకెళ్తాం. అదే మన అబ్బాయి కూడా ఆడుతూ ఉన్నాడు, అదే బంతి వచ్చింది, అట్లా మనకి తగిలింది. మరి అప్పుడేం చేస్తాం? అప్పుడు కూడా వాడిని తిడతావా, నాయన ఆట ఆడుతున్నావా, అబ్బాయి ఎంత బాగా ఆడుతున్నావా, అయ్యా భలే పెట్టావే, డైరెక్ట్గా తగిలింది, మంచి బ్రహ్మాండంగా ఆడుతున్నావు రైట్ అని తెలుసుకోండి. మన అబ్బాయి కనుక పక్కింటి అబ్బాయి కనుక ఏదైనా పొరపాటు చేసినట్టుంటే వాడిని వంగదీసి బాగా సాక్షి కొడతాం. మన అబ్బాయి కనుక ఏదైనా కనుక అట్టే బాగా చేసి తప్పు చేస్తే వాడినేమో ఈ చేతిని దొప్పలాగా చేసి కొడతాం. ఇది మనకి తేడా. ఎందుకని వచ్చింది తేడా? ఎందుకని వచ్చింది అని అంటే వీడు మనవాడు, వాడేమో బయటవాడు. అంటే ఇక్కడ ఈ పై రూపాలని పై వాటినే చూస్తున్నాం, కానీ అది ఆత్మగా మనం చూడాల. అందుకనే ఇలాంటి తేడా అనేటువంటిది వస్తుంది. అయితే మహాత్ముల యొక్క దృష్టి మాత్రం ఎప్పుడు ఇలా ఉండదు. ఎందుకనంటే అంతా పరమాత్మ చైతన్యం కాబట్టి, అందరూ పరమాత్మ స్వరూపులే కాబట్టి, రకరకాల మట్టి బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి బొమ్మల్ని ఆడించేటువంటి చైతన్యం ఒకటే కాబట్టి, అందుకని తనకు ఆధారమైనటువంటి ఆ చైతన్యాన్ని చూస్తాడు. కానీ తాను చైతన్యం, ఎదుటివాడు చైతన్యం, ఉన్నదంతా చైతన్యం కాబట్టి అంతా చైతన్యమే కాబట్టి అందరినీ ఒక్కటిగానే చూస్తాడు. అలా చూస్తాడు కాబట్టి ఎవరిని చూసినా అతనిలో ఏ రకమైనటువంటి తేడా ఉండదు. ఎవరిని కూడా అసహించుకోడు. నిజంగా నీలో ఉన్నదే వారిలోనూ ఉన్నది. అందువల్ల ఇంకెందుకు అసహించుకోవడం? నువ్వు ఒకటి తిట్టావు అంటే వాళ్ళలో ఉన్నదే నీలో ఉంది కాబట్టి నిన్ను తిట్టుకున్నట్టే. నీ శరీరంలో ఉన్నటువంటి చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవులు కానీ, ఈ రకరకాలైనటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇవి నావి 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 అంటున్నావు. అన్నీ కూడా నీవే. చెయ్యి నువ్వే, కాలు నువ్వే, కన్ను నువ్వే, ముక్కు నువ్వే, అన్నీ కూడా నువ్వే. నీ కాలు కాస్త వంకరగా ఉందనుకోండి, పుట్టేటప్పుడు నీకు అసహ్యం వేస్తా. ఎవరి కాలం అయితే అసహ్యం ఉంటుంది, నీ కాలు అయితే అసహ్యంగా ఉంది. మరి నీ చెయ్యి వంకరగా ఉంది, అసహించుకుంటావా? చిచి అని అసహించుకో, ఎగతాళి చేయవు. నీకు దాని మీద ద్వేషం లేదు, కోపం లేదు. ఎందుకని? కాలు నీదే, చెయ్యి నీదే, అన్నీ నీ. ఒక రోజున టీవీ చూస్తూ ఉన్నావు, బ్రహ్మాండంగా క్రికెట్ వస్తూ ఉంది, సరదాగా చూస్తూ ఉన్నావు. అప్పుడప్పుడు మధ్యలో బఠానీలు
కాస్త కాలక్షేపం కోసం అట్లా నోట్లో వేసుకుంటా ఉన్నాం, ఇసిరిసిరి వేస్తూ ఉన్నాం. ఒకసారి ఒక కటువైనటువంటిది వచ్చింది, పటక్కున దాన్ని నవ్వేటప్పటికల్లా ఆ పళ్ళు కాస్త నాలుగు తగిలి ఎంతో బాధ కలిగింది. మరి బాధ కలిగితే నాలుగుకి ఎంత బాధ కలిగించింది ఈ పన్ను, ఏమైనా సరే ఈ పన్నుని ఎరగొట్టాల్సిందేనని చెప్పి ఒక రాయి తీసుకొచ్చి ఏమన్నా పన్నులు ఎరగొట్టుకుంటారా ఎవరన్నా? అట్లానే పొరపాటునో గ్రాపాటునో మీ కంట్లో మీ వేలే పొడుచుకుందనుకోండి, ఈ వేలు ఏమైనా చాపు తీసుకొచ్చి ఏమైనా నరుకుతామా? నరకం. మరి అయితే అదే ఎతికివాడు కనుక వాడి వేలు తగిలింది అనుకోండి, అప్పుడు వాడి వేలు నరికి పారేయాలన్న కోపం వస్తుంది. నరికినా నరకపోయిన కోపం మాత్రం వస్తుంది. మరి ఎందుకంటే అన్నింటినీ ఒక్కటిగా చూడలేకపోతున్నాం. ఈ వేలు అయితే నాది, ఆ వేలు అయితే నీది. అందుకని ఇక్కడ వేరువేరుగా చూడటం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం బజార్లో స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, పంచదార పాకంతో రకరకాలైనటువంటి స్వీట్స్ తయారు చేస్తారు. అంటే షేపులు పోసేస్తారు, ఒకటి ఆటిల్గా, ఒకటి డైమండ్గా, ఒకటి గుండ్రంగా, ఒకటేమో పొడుగ్గా, ఒకటేమో స్క్వేర్గా, ఒకటేమో ఇంకా కొన్ని అచ్చులు ఉంటాయి, ఒకటి చిలక అచ్చులో పోసి, ఒకటి కుక్క అచ్చులో పోసి, ఒకటి కోత అచ్చులో పోసి రకరకాలుగా ఇక్కడ పెడతావు అందంగా అలంకరించి. ఓ చిన్న పిల్లవాడు వస్తాడు, వాడు నాకు అది ఆ స్వీట్ కావాలంటే ఆడు తీసుకొచ్చి ఆ పంది బొమ్మను ఇచ్చాడు. చిచి ఈ పంది నాకు వద్దన్నాడు. మరి నీకేం కావాలరా? నాకు కుక్క కావాలి, నేను ఇంట్లో కుక్కను పెంచుకోవాలనుకుంటున్నాను చాలా నుంచి, అందుకని నాకు కుక్క కావాలి. సరే నేను చెప్పి ఆ కుక్క బొమ్మ ఇస్తాను. ఇంకో పిల్లవాడు వచ్చాడు, వీడు చూసి వాడికి కూడా కుక్క బొమ్మ ఇవ్వడు. ఏమి చిచి నాకు కుక్క వద్దు, నాకు చిలక కావాలి, వాడికి చిలక బొమ్మిస్తాను. అందులో ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, వచ్చి ఏమయ్యా ఎంత స్వీట్ అన్నాడు. 250 రూపాయలు కిలో అన్నాడు. అట్టయితే ఒక అరకిలో వేయమన్నాడు. ఏమేయమంటారండి అన్నాడు. ఏదైతే ఉన్నాయి అన్నీ ఒకటిగా ఇచ్చేసేయాలి, ఏదో ఒకటి మీ దగ్గర ఏంటి మొత్తం 90 అరకిలో ఇచ్చేసేయాలి. ఇక్కడ మాత్రం పెద్దవాడికి జ్ఞానం ఉంది, ఏంటంటే అసలు వస్తువుని చూచాడు. అంటే లౌకిక విషయాల్లో మాత్రం బాగానే తెలుగుతుంది, కానీ ఈ పారమార్థిక విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెద్దవాడు చిన్నవాడు అయిపోతున్నాడు. ఆ పిల్లవాడు ఎట్టయితే నాకు కుక్కొద్దు, నాకు కొద్దు, పంచొద్దు, అదొద్దు ఇదొద్దు అని అన్నాడు, అదే ప్రకారంగా ఇక్కడ కూడా పెద్దవాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చినప్పటికల్లా, ఈ పారలౌకికమైనటువంటి విషయాలకు వచ్చినప్పటికల్లా అంటే వాడు మంచోడు కాదండి, వీడు అట్టాడోడండి, వీడి అలా అండి ఇలా అండి అలా చెప్పుకుంటా కనుకపోతే గంటలు ఇసుకు విరామం లేకుండా చక్కగా చెప్పుకోవచ్చు. కానీ పరమాత్మ గురించి చెప్పుకోవాలంటే మాత్రం కొద్దిగా విసుగ్గానే ఉంటుంది. కాసేపు చెప్పుకున్న తర్వాత విసుగ్గా ఉంటుంది, ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనకి అన్నింటి పట్ల ఏకత్వం కలగాలంటే, అన్నింటినీ ఒకటిగా చూడాలంటే, అన్నింటినీ సమానంగా చూడాలి అంటే అతడు జ్ఞాని ఉండాలి. కాబట్టి జ్ఞాని ఉన్నాడు, అదిగో ఆ ప్రకారంగా చూస్తాడు. సామాన్యుల దృష్టి దేహ దృష్టి కాకుండా కొంతమంది మంచి వాళ్ళకి మనో దృష్టి అంతవరకే. కానీ ఆత్మదృష్టి అనేటువంటిది మాత్రం కేవలం ఆ మహాత్ముడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలా తెలుసుకోవాలి అని మనకి ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ తెలుసు. ఆయన యొక్క గురువు సమర్థరామదాస్. ఒకరోజు ఆ సమర్థరామదాసు శివాజీ దగ్గరికి బయలుదేరాడు. ఆయనతో పాటుగా శిష్యులు కూడా వచ్చారు. వేసవి కాలం, అలా వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండ తీవ్రంగా ఉంది, నెత్తి చురుకు అంటా ఉంది, కింద కాళ్ళు రాలుతా ఉన్నాయి. అలా వెళ్తూ ఉన్న తర్వాత ఒక చోట బాగా చెరుకు గడలు బాగా పెరిగి ఉన్నాయి. అప్పుడు శిష్యులు అన్నాడు, గురువుగారు చెరుకు గడలు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి, అదిగో ఈ సమయంలో కనుక వాటిని వెనక కాస్త ఒక్కొక్కటి కనుక మనం కనుక ఆ చెరుకుని కనుక మనం రసం పీల్చుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు ఈ చెట్టు మీద పడుతుంటే మనకి హాయిగా ఉంటుంది, తర్వాత మనం ప్రయాణం అయిపోదాము, ఇప్పుడు బాగా అలసిపోయామన్నారు. ఒరే నాయన, ఆ పొలం ఎవరితో వాళ్ళు కష్టపడి వేసుకుంటే నువ్వు ఆ చెరుకు తీసుకుంటానంటే ఆ పొలం యజమాని లేడు, అందుకని ఏం పర్వాలేదు తీసుకున్నాం. అది కాదు ఒకవేళ ఆయన వచ్చాడనుకోండి, పాపం వీళ్ళు సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు, వాడు తీసుకుంటే మనకు పుణ్యమేలని ఊరుకుంటాడు, మరీ అంత కాదంటే అప్పుడు డబ్బులు ఇద్దామని కాదు. సరే మీ ఇష్టం అన్నాడు. కాదంటే వాడు ఊరుకునే స్థితిలో లేదు. ఈయన మాత్రం ఓ చెట్టు నీడను పడుకున్నాడు. సరే వీళ్ళందరూ పోయారు, తలా ఓ చెరుకు తీసుకొని వచ్చారు. వచ్చి ఆమెన నవ్వేస్తా ఉన్నారు. అంతలోకి రైతు దూరాన్ని చూశాడు. అయ్యో నా తోటలో పడిపోయారు, వీళ్ళందరూ పీకేస్తున్నారని చెప్పి
అయిపోయింది. తినండి 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 అన్నాడు గురువు. ఏంటి తినేది? తమ్ముడు తినండి తినండి అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత సరే వెళ్ళారు. సరే శివాజీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఈయన్ని గౌరవించాడు, ఈయన చేయాల్సినటువంటి సేవలు చేశాడు. ఆ తర్వాత ఆయన జోల్లో ఈ రాజ్యం అంతా కూడా మీదేనని చెప్పి దాని మీద ఒక పత్రం రాసి ఒక రాజరేకు ఆయన జోల్లో వేశాడు. ఎందుకు ఇట్లా వేస్తారనంటే రాజ్యం నాది అని అనుకుంటే అహంకారం వస్తుంది. రాజ్యం ఆయన్ని నేను ఊరికినే ఆ రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి రీజెంట్ని అని కనుక అనుకుంటే, ప్రతినిధిని అని కనుక అనుకుంటే అప్పుడు ఇతడు అహంకారం లేకుండా ఉంటాడు. అందుకోసమని ఇచ్చాడు. సరే ఓ శివ, రాజ్యం నాది కాబట్టి ఓ సభ ఏర్పాటు చేయమన్నాడు. సభ ఏర్పాటు చేశారు. సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరు? గురువు. శివాజీ పక్కన కూర్చున్నాడు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలు అలంకరించారు. మంత్రులు సామంతులు అందరూ కూడా అలంకరించారు. ఆ తర్వాత ఈయన వీపు మీద ఉన్నటువంటి ఆ దెబ్బలన్నీ కూడా చూశాడు శివాజీ మహారాజు. ఆయన స్నానం చేసేటప్పుడు చూసిన తర్వాత ఏం జరిగిందని శిష్యుల్ని అడిగాడు. అడిగితే శిష్యులు చెప్పారు జరిగిన విషయాన్ని. అప్పుడు ఆ రైతుని పిలిపించాడు. మరి ఈయన సింహాసనం మీద గురువు గారు కూర్చున్నాడు. అదిగో ఆ రైతు వచ్చాడు. సింహాసనం మీద ఈయన చూడంగానే ఆయన ప్రాణం పోయింది. ఈయనే కొట్టింది. ఇవాళ సింహాసనం మీద ఉన్నాడు. అందుకని ప్రాణం ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత శివాజీ మహారాజు అన్నాడు, గురువు గారు ఇదిగో నిన్న మిమ్మల్ని కొట్టినటువంటి వాడు ఇతడు వచ్చాడు, ఇతనికి మీరు ఏం శిక్ష చేస్తారో వేయండి అన్నాడు. శివ ఇతనికి ఎంత పన్ను కట్టించుకుంటున్నావు అన్నాడు. 50 రూపాయలు పన్ను కట్టించుకుంటున్నాను అన్నాడు. ఇక ఈ సంవత్సరం నుంచి పన్ను రద్దు చేయమన్నాడు. అది ఆయన చేసిన శిక్ష. అదేంటి మహారాజా, అదేంటి ఇప్పటిదాకా అతను శిక్షణ పడాలా? కట్టిన దానికి ఎక్కువ చేయాలి కానీ అసలు తీసేస్తున్నారు అని అంటాను. అది అంతేను. అతడిది ఏమి తప్పు లేదు కాబట్టి అతనికి శిక్ష వేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా అతని పొలంలో ఉన్నటువంటి చెరుకల్ని వీళ్ళు తీసుకున్నారు కాబట్టి అందుకని ఇప్పుడు అతనికి ఆ పన్ను కూడా తీసేయాలి. ఇది సమదృష్టి, ఇది ఆత్మదృష్టి. ఇటువంటి దృష్టి ఉండాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి అటువంటి మహాత్ముడి యొక్క స్థితి ఎలా ఉంటుందో తర్వాత మంత్రంలో మనకి చెప్పబోతున్నారు. 7వ మంత్రం చూడండి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. విజానతః అంటే ఆత్మజ్ఞానం అయినటువంటి వాడికి యస్మిన్ ఏ సమయంలో, ఏ ధ్యాన సమయంలో సర్వాణి భూతాన్ని సమస్తమైనటువంటి ప్రాణికోట్లు ఆత్మయేవ ఆత్మస్వరూపంగానే ఆ భూత్ భాషిస్తాయో కనిపిస్తాయో. ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడికి ఏ సమయంలోనైతే, ఏ ధ్యాన సమయంలోనైతే సమస్తమైనటువంటి ప్రాణికోట్లు ఆత్మయే అని కనిపిస్తాయో తత్ర అప్పటి నుంచి అంటే అందరూ కూడా ఆత్మస్వరూపులుగా కనిపించినప్పుడు అప్పటి నుంచి ఏకత్వం అనుపశ్యతః, ఏకత్వాన్నే చూస్తాడు. ఇది అతని యొక్క స్థితి. అటువంటి వాడికి మోహక్కః శోకక్కః, ఇంకా మోహం ఎక్కడ, శోకం ఎక్కడ అంటున్నారు. అతనికి ఇంకా భ్రమం లేవు, అతనికి దుఃఖం కూడా లేదు అని. కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి వాడి స్థితి ఎలా ఉంటుందో, అతని యొక్క ఆచరణ ఎలా ఉంటుందో ఆ విషయాన్ని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు. అసలు ఆత్మజ్ఞానం అంటే ఎవరు? ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను తెలుసుకున్నటువంటి సాధకుడు. ఏ సాధకుడు అయితే నేను ఆత్మను తెలుసుకున్నాడో, ఊరికి నేను తెలుసుకోవడం కాదు, బుద్ధితో తెలుసుకోవడం కాదు, అనుభూతిని పొందాడో, అలా అనుభూతి పొందినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఆ తెలివి ఉన్నటువంటి వాడు. ఎల్లప్పుడూ కూడా అంటే సాధారణంగా ఇప్పుడు మనం నేను పురుషుణ్ణి అని అంటారు పురుషుడు, నేను స్త్రీని అంటారు స్త్రీలు. ఎలాగే ఎవరితోటైనా చెబుతున్నారా? మీరే ప్రతిరోజు లేచి ఒక 108 సార్లు ఏమన్నా జపం చేస్తున్నారా? నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను స్త్రీని, మళ్ళీ పొరపాటు పడతానేమో, నేను స్త్రీని అని ఏమైనా చేస్తున్నారా?
చేయట్లా. ఎందుకని? మీరు పురుషుడే కాబట్టి ఇక పురుషుడిని అనుకోవాల్సిన పనిలే, స్త్రీయే కాబట్టి అనుకోవాల్సిన పనిలే, మరి మనం ఆత్మగతికైతే అనుకోవాల్సిన పనిలే. కానీ మనం ఆత్మగా ఉంటున్నాం, జీవుడిగా ఉంటున్నాం. ఆత్మను తెలుసుకున్నా జీవుడిగా ఉంటున్నాం. అందుకని జీవుడిగా ఉంటున్నాం కాబట్టి ఆత్మను తెలుసుకునేదాకా నేను ఆత్మని 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 అని ఆత్మభావంలో ఉండాల్సినటువంటి అవసరం. కానీ ఆ భావాలు లేకుండా నిజంగా ఆత్మగా అనుభూతి పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అదిగో అటువంటి వాడికి ఇక ఈ లోకంలో అంతా కూడా పరమాత్మగా ఒక్కటిగా, అంతా ఒక్కటిగానే, ఏకత్వం అనుపశ్యత, ఒక్కటిగానే చూస్తాడు. మరి సామాన్యులో నేను శరీరాన్ని అంటారు. శరీరాన్ని అంటున్నారా? ఏమండి మీరు ఆ మాట చెబుతున్నారు, నేను ఎప్పుడు శరీరాన్ని అనలేదండి. కానీ శరీరానికి దెబ్బ తగిలితే ఏమంటున్నారు? నాకు దెబ్బ తగిలింది అంటున్నారా? శరీరానికి తగిలింది అంటున్నారు. నాకు దెబ్బ తగిలింది అంటున్నారు. శరీరానికి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటున్నారు. శరీరం కనుక కాస్త లావెక్కితే నేను లావెక్కానండి అంటారు. కాస్త 2 కిలోలు బరువు పెరిగితే ఏమంటే నేను ఇప్పుడు 2 కిలోలు బరువు పెరిగానండి 4 రోజుల నుంచి అంటాం. అంటే శరీరం నువ్వు కాబట్టి కాదు, శరీరం బరువు ఎక్కితే నేను బరువు ఎక్కాను, శరీరం లావెక్కితే నేను లావెక్కాను, శరీరానికి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింటారు. అంటే నేను శరీరాన్ని అనేటువంటి భావం. ఇదే కాదు, మనకు తెలివి కూడా ఉంది. మనకి అదేంటంటే నేను మనస్సుని అనేటువంటి భావన కూడా ఉంది. ఎవరైనా కానీ మనకు దూషించారనుకోండి, నాకు చాలా బాధగా ఉందంట. నా మనసుకి బాధగా ఉందను, నాకు చాలా బాధగా ఉంది అని అంట. ఏదైనా బాధ కోపం ఉందంటే నాకు చాలా బాధగా ఉందండి, నాకు చాలా కోపంగా ఉందండి అని అంట. ఉద్రేకపడతా ఉంటాం. అంతేగాని నా మనస్సుకి అని అనం. మరి నిజంగా మనస్సు నువ్వా? మనస్సు నువ్వు కాదు. దేహం నువ్వా? దేహం కూడా నువ్వు కాదు. ఎందుకని? ఇదిగో ఈ పుస్తకం నాది. ఏమంటే పుస్తకం ఎవరిదంటే నాది అన్నారు. మరి ఆ శరీరం ఎవరిది అంటే నాది అని అంటారు. మీరు ఏమండి మీ శరీరాన్ని పట్టుకొని టచ్ చేసి ఇది ఎవరిది అని అంటే నాది అంటారు. మరి శరీరం నీది కదా, మరి ఆ పెన్ను నాది, ఇల్లు నాది. మరి శరీరం నీది, పెన్ను నీది, ఇల్లు నీది. మరి ఇల్లు పెన్ను దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇల్లు నీది కనుక అయితే ఇల్లే నేను అంటున్నావా? ఎప్పుడన్నా ఇల్లే నేనుగా భావిస్తున్నావా? ఇంటికి రిపేర్ వస్తే నాకు రిపేర్ వచ్చింది అంటున్నావా? పెన్నులో ఇంకు పోస్తే నాలో ఇంకు పోసుకున్నాను అంటున్నావా? అంటలా. కానీ శరీరం దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడేమంటున్నావు? శరీరానికి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలిందంట. శరీరానికి జబ్బు చేస్తే నాకు జబ్బు చేసిందని అంటున్నావు. అంటే ఒక శరీరం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తేడా వస్తుంది, మిగిలిన వస్తువులన్నీ కూడా అంతే. అంటే ఆ వస్తువులకి అధికారి నువ్వు, కానీ శరీరం దగ్గరికి వచ్చినప్పటికల్లా శరీరమే నేను. అంతేగాని శరీరానికి అధిపతిని, శరీరానికి ఓనర్ని, హక్కుదారుని అనేటువంటి భావన మాత్రం మనకి ఉండటం. కాబట్టి నిజంగా నేను శరీరము అనేటువంటి మాట ఒట్టిదే, అది భ్రమ. నిజంగా శరీరం నేను కాదు. ఈ శరీరం అనేది నేను వాడుకోవడం కోసమని అదిగో భగవంతుడి దగ్గర నుంచి అద్దెకి తెచ్చుకున్నాను. అద్దెకి తెచ్చుకున్నాను కాబట్టి రోజు అద్దె చెల్లిస్తా ఉన్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మామూలుగా కలిగితే 3 లేకపోతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఇలా అద్దె చెల్లిస్తూ ఉంటాం రోజు. పొద్దున్నే టిఫిను, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత కాఫీలు, ఆ తర్వాత మళ్ళీ టిఫిను, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత పళ్ళు, ఇంకా రకరకాల ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటాయి. ఇలా అద్దె చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది నువ్వు వాడుకోవడానికి తెచ్చుకునేటువంటి పరికరం మాత్రమే. అయితే ఆ మాట మర్చిపోయి ఈ శరీరమే నేను అనుకుంటే అది గొప్ప అజ్ఞానం. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి అంతటా భేదం కనిపిస్తారు. ఈ అజ్ఞానం లేకుండా ఎవరైతే జ్ఞానంలో ఉంటారో అటువంటి వాడికి అంతా ఏకత్వమే కనిపిస్తుంది. ఏకత్వం అనుపశ్యతి అన్నారు. ఇది జ్ఞానుల యొక్క దృష్టి. నేను ఆత్మని, నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఆత్మ, అదిగో దారిలో పోయేటువంటి వాళ్ళ ఆత్మ, అదిగో ఆ మురుగుపుట్టలో ఉన్నటువంటి పంది ఆత్మ, అదిగో అక్కడ ఉన్నటువంటి దోమల ఆత్మ, అన్ని ఆత్మ. ఆత్మ కానటువంటిది ఏది లేదు, అన్ని ఆత్మస్వరూపమే అనేటువంటి భావన ఉంటుంది. అన్ని ఆత్మ అనేటువంటి భావన ఎప్పుడైతే ఉందో ఇకప్పుడు దేని మీద కూడా లోపం కానీ, ద్వేషం కానీ, మోహం కానీ, శోకం కానీ ఏది ఉండటానికి వీలు. ఆత్మకి ఏమైనా రంగు ఉందా, రుచి ఉందా, వాసన ఉందా, లేదా ఇంకేమైనా గుర్తులు ఉన్నాయా, ఏమైనా పేరుందా? శరీరానికి అయితే అన్నీ ఉన్నాయి. దీనికి ఒక రంగు ఉంది, దీనికి ఒక సైజు ఉంది, దీనికి ఒక లక్షణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆత్మకో ఏమీ లేదు. అందుకని మనిషి ఆత్మ, కుక్క ఆత్మ, నక్క ఆత్మ, పిల్లి ఆత్మ అని ఎవరన్నా అంటే వాళ్ళు పూర్తి భ్రమలో ఉన్నారని
ఇంటిలో ఉంది. కానీ కొంతమంది తెలివితేటలు చూపిస్తూ అంటారు, అందరిలో ఆత్మ ఉంటే అందరూ ఒక్కటిగా ప్రవర్తించాలి కదా, అందరూ ఒక్కటిగా న్యాయంగా ధర్మంగా ఉండాలి కదా, మరి ఎందుకనండి ఒకటి దుర్మార్గుడిగా ఉంటున్నాడు, ఒకటి చెడ్డోడిగా ఉంటున్నాడు, మంచోడిగా ఉంటున్నాడు, రకరకాలుగా ఉంటున్నారు. మరి అన్నింటిలో కరెక్టేగా ఉంది. మరి అయితే లైట్ ఎందుకు వెలుగుతుంది, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, ఫ్రిడ్జ్ ఎందుకు చల్లబరుస్తుంది, హీటర్ ఎందుకు వేడి చేస్తూ ఉంది? అన్నింటిలో ఒక కరెంటా, లేకపోతే దీంట్లో ఒక కరెంటు, దాంట్లో ఒక కరెంటు, దాంట్లో ఒక కరెంటు, ఇలా ఉన్నాయా? అన్నింటిలో ఒకటే కరెంటు ఉంది. మరి అయితే ఎందుకని లైట్ అయితే వెలుగుతుంది, ఫ్యాన్ అయితే తిరుగుతుంది, ఫ్రిడ్జ్ అయితే చల్లబరుస్తుంది? ఎందుకనంటే ఆ పరికరాల వ్యవహారం అని చెప్తారు. ఆత్మ చైతన్యం శక్తిని ఇస్తుంది, ఆ శక్తిని తీసుకొని ఆ పరికరాలు పనిచేస్తాయి. కరెంటు శక్తిని ఇస్తుంది, ఆ శక్తిని ఉపయోగించుకొని ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ పనిచేయడానికి కావాల్సినటువంటి వ్యవహారం దాంట్లో ఏర్పాటు చేసి ఉంచుతాడు. అందువల్ల అంతటా ఏకత్వాన్నే చూస్తాడు. అన్నింటిలో కరెంటును మనం చూసినట్టుగా అందరిలో ఆత్మనే చూస్తాడు ఈ ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు. అందుకే అతనికి మోహం లేదు, శోకం లేదు, అంటే భ్రమ లేదు, నేను వేరు నీ వేరైనటువంటి భావం లేదు. ఇదే ఆత్మదృష్టి. మోహం ఉన్నంత కాలం శోకం ఉంటుంది, మోహం ఉంటే భ్రమ ఉంటే శోకం ఉంటుంది. మోహం దొరికితే ఏ శోకము కూడా ఉండదు. మనలో భేద దృష్టి ఉన్నంత కాలం, అందరూ వేరు వేరు అని అనుకున్నంత కాలం నీకు శోకం తప్పదు. ఎందుకని అందరూ వేరు వేరు అనుకుంటే శోకం ఎందుకు? ఒకరిని చూడంగానే అమ్మో వీడు సామాన్యుడి కాదు, దగ్గరికి జాగ్రత్తిస్తే నెత్తి మీద చేయగలుగుతాడు అని అనుకుంటాం. అందుకని వాడితో స్నేహం చేయాలంటే బాగా భయం. ఇంకొకడు ఉంటాడు చాలా మంచివాడు, ఉత్తముడు, వాడు ఎవరి సొమ్మును ఆశించడు, వాడే కావాలంటే ఇతరులకు సహాయం చేస్తాడు. అలాంటి వాడు అనుకుంటే అమ్మా రాయ్యా నాయన అని వాడితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ తేడాలన్నీ ఎవరు కొంటున్నాయి? సామాన్యుడు కొంటాం. కానీ అందరినీ ఆత్మగా చూసేటువంటి వాడు ఈ శోకము లేదు, ఆ మోహము లేదు, సంతోషము లేదు, దుఃఖము లేదు. అతను ఎప్పుడు వాడు తనలోనే ఉన్నటువంటి ఆనందం, తాను ఆత్మ కనుక, ఆత్మ ఆనంద స్వరూపం కనుక ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందంగానే ఉండిపోతాడు. అది ఏకత్వ దృష్టి. ఏకత్వ దృష్టి ఉంటే శోకం లేదు, మోహం లేదు. ఇందా చెప్పాం, ఈ ఏరు కంటో కనుక పడుచుకుంటే మనం వేరు కాబట్టి మనం ఏం చెయ్యం. అదే వేరే వేలు కనుక అయితే దాన్ని నరికేసేయాలనుకుంటాం. కారణం ఏమిటంటే అంతా నేనే కనుక. ఇక్కడ కూడా అంటే అంతా నేనే, అంతా ఆత్మే కనుక. మరి ఎవరినన్నా కనుక తిట్టామనుకోండి, వాడు ఆత్మ, మరి నేను ఆత్మే అంటే ఇప్పుడు వాడిగా తిట్టింది నన్ను నేను తిట్టుకున్నట్టు, అందుకనే వాడిని తిట్టాను. కాబట్టి ఈ ప్రకారంగా మహాత్ముడైనటువంటి వాడు నడుస్తూ ఉంటాడు. ఎవరిని కూడా అతడు ద్వేషించడు. ఒకసారి రమణాశ్రమంలో దొంగలు పడ్డారు. దొంగలు పడి అంతా దోచుకొని మూటలు కట్టుకుంటున్నారు. మూటలు కట్టుకునేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సేవకులు లేచారు. లేచి వాళ్ళని పట్టుకొని కొట్టబోతున్నారు. వాళ్ళు ఎదురు తిరిగారు. ఆ సమయంలో రమణ మహర్షి కూడా మేల్కొన్నాడు. ఆయనకి 4 దెబ్బలు పడ్డాయి. అన్ని అయిపోయిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సేవకులు దొంగలు పట్టుకొని స్తంభానికి కట్టేశారు. ఇప్పుడు రమణ మహర్షిని ఏంటో ఏం చేస్తున్నారు అన్నాడు. అదిగో వాళ్ళు కట్టేశాం దొంగల్ని, వాళ్ళు మన సొమ్మంతా తీసుకొని పోతాం అన్నాడు. అప్పుడు రమణ మహర్షి అన్నాడు, అది వాళ్ళది, వాళ్ళది. మనం మాత్రం వాళ్ళ మాదిరిగా యుద్ధం చేయడానికో కర్రలు తీసుకొని కొట్టడానికో మనమేమో రౌడీలం కాదు కదా, మనం ఆశ్రమవాసులం కదా, కాబట్టి మనం అట్లా చేయకూడదు కదా. అందుకని చెప్పి ఆ మూటలతో సహా వాళ్ళకి ఇచ్చి పంపించుకుంటాం. అదిగో మూటలతో సహా వాళ్ళకి ఇచ్చి పంపించారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేయాలి, లేకపోతే. కాబట్టి మహాత్ముల యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అదిగో ఆ ప్రకారంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఈ మంత్రం ద్వారా కూడా చెబుతున్నారు. సరే, ఇప్పుడు ఏకత్వాన్ని దర్శించేటువంటి జ్ఞాని జీవన్ముక్తుడి యొక్క స్వరూపం ఇంతవరకు చెప్తానే, ఆ స్వరూపం ఆ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు చెప్పుకోవాలి. నిజంగా ఇది చాలా కష్టమైనటువంటి మంత్రం అయినప్పటికీ కూడా కష్టమైనా ఎలాగో ఇష్టం చేసుకొని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపల కొద్దిగా మీకు అంటే కొంచెం రెస్ట్ ఇవ్వడానికి ఒక 5 నిమిషాలు ఈ ఈశావాస్య మంత్రాలని నేను ఇక్కడ చదివిస్తాను. మీకు మొదట్లోనే ఒక మాట చెప్పాను, ఈశావాస్య మంత్రాలు మంత్రోపనిషత్తు అని అంటారు. ఇది మంత్రభాగంలో ఉన్నటువంటి శుక్లయజుర్వేదంలో మంత్రభాగంలో ఉన్నటువంటిది. వేదంలో ఉన్నటువంటి మంత్రాలను చదవటం అనేటువంటిది మన దేహాన్ని శుద్ధి చేసేటువంటిది. అందుకని ఈ మంత్రాలను ప్రతిరోజు చదవమని చెప్పాను. ప్రతిరోజు చదివినా కూడా మీకు 5 నిమిషాల కంటే పెంచబడదు. మీరు నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, ఇంకేదో చేయాలి, ఏమక్కర్లేదు. చేస్తే చేయండి, లేకపోతే లేదు.
దానికి ఏమి సంబంధం లేదు. నిద్ర లేచిన తర్వాత పక్క మీదనే ఉండి కావాలంటే పడుకునైనా సరే ఈ మంత్రాలు కనుక చదివితే శరీర శుద్ధి జరుగుతుంది, దేహ శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ మంత్రాలు కనీసం చదవడానికైనా సరే మీరు ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నా సరే అలా చదువుకోండి. ఇక్కడ కూడా బుక్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. అలా ప్రతిరోజు కూడా చదవండి. అలా చదవడం అనేటువంటిది మీకు ప్రాక్టీస్గా ఉండడం కోసం అని చెప్పి ఒకసారి ఇక్కడ నేను చదివిస్తూ ఉన్నాను. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీవ మా గృధః కస్య సిద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చతగం సమాః ఏవం త్వయినాన్యథేతోऽస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యానామదే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చन्ति ఏ కేచాత్మహనో జనాః. అనేకదేకం మనసో జనీయో నైనద్దేవాప్నువన్ పూర్వమశ్రతు తత్తావతో జ్ఞానత్తేతి తిష్టతు తస్మిన్నపో మాతరిస్వాదధాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య భాగ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూర్విజానతః తత్ర కో మోహః శోకః ఏకత్వమనుపశ్యతః. సపర్యగాచుక్రమపాయమవ్రణం అస్నాదిరం శుద్ధమపాపవిష్టం కవిర్మనీషీ పరిభూస్వయంభూః యాథాతథ్యబోధాన్య తథా శాశ్వతీభ్యः సమాభ్యः. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమః యౌ విద్యాయామృతాః. అన్యదేవాहुర్విద్యయా అన్యదాहुర్విద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. విద్యాం చ విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయామృతమశ్నుతే. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమః యౌ సంభూత్యామృతాః. అన్యదేవాహుః సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ వినాశేన మృత్యుం తీత్వా సంభూత్యామృతమశ్నుతే. హిరణ్మయేన పాత్రేణ
లక్షణాలను తెలియజేస్తూ ఉన్నారు. జీవన్ముక్తులైనటువంటి వాడు ఆత్మే. కాబట్టి జీవన్ముక్తుల లక్షణాలను ఆత్మ లక్షణాలను రెండోటి. కానీ మళ్ళీ ప్రత్యేకంగా జీవన్ముక్తుల లక్షణాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ముక్తులు. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వస్తుంది మోక్షం అనుకుంటారు. చచ్చిన తర్వాత మోక్షం రాదు. చచ్చిన తర్వాత వచ్చేది స్వర్గమో నరకమో వస్తుంది, లేక మళ్ళీ ఏదో జన్మ వస్తుంది. ఎందుకంటే నువ్వు పాపంగానే చేస్తేనేమో నరకం, పుణ్యంగానే చేస్తేనేమో స్వర్గం. జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే మళ్ళీ ఉత్తమోత్తమైనటువంటి జన్మ వస్తుంది. ఆ జ్ఞానంతో మోక్షాన్ని అందుకోవడానికి వీలవుతుంది. అంతే తప్ప చనిపోయిన తర్వాత మాత్రం మోక్షం రాదు. జీవించి ఉండగానే మోక్షం రావాలి. ఆ జీవించి ఉండగా మోక్షం వస్తే దాన్ని జీవన్ముక్తుడు అన్నారు. అయితే జీవన్ముక్తుడు అయిన తర్వాత అంటే మోక్షాన్ని పొందిన తర్వాత ఇంకా ఈ శరీర ప్రారంభం కనుక ఉంటే ఆ శరీరం కొంతకాలం ఉన్నది. ఆ శరీరం ప్రారంభం పూర్తయిపోయిన తర్వాత రాలిపోద్ది. అప్పుడు ఆ శరీరానికి ఆయనకి సంబంధమే ఉండదు. అది రాలిపోయినా ఉన్నా ఆయనకి మాత్రం ఏ సంబంధం ఉండదు. అప్పుడు ఆయన విదేహముక్తుడు అంటారు. ఇప్పుడేమో జీవన్ముక్తుడు అంటారు, శరీరం రాలిపోయిన తర్వాత విదేహముక్తుడు అంటారు. అందుకని జీవన్ముక్తుడి యొక్క లక్షణంగానే ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. అదే మనకి 8వ మంత్రం. 8వ మంత్రం చూడండి. సపర్యగా శుక్రమకాయమృణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూ యాథాతజ్యతోర్ధాన్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఈ ఉపనిషత్తు మంత్రాలు ఇవి శ్లోకాలు కాదు. శ్లోకాలు భగవద్గీతలో ఉంటాయి, ఇంకా చాలా ప్రకటన గ్రంథాల్లో ఉంటాయి. శ్లోకాలు కనుకైతే ఒక ఛందస్సు ఉంటుంది, కానీ మంత్రాలకి ఛందస్సు ఉండదు. అందుకనే ఇక్కడ పైన ఉన్నటువంటి 3 లైన్లు చిన్నవి ఉంటాయి, 4వ లైన్ చాలా పెద్దది. ఒక లైన్లో ఉన్న అక్షరాలకి ఇంకో లైన్లో ఉన్నటువంటి అక్షరాలకు సంబంధం ఉంటుంది. ఈ ఈశావాస్య మొత్తంలో మంత్రాలన్నీ కూడా అట్టే ఉంటాయి. ఒక లైన్లో 15 అక్షరాలు ఉంటాయి, ఒక లైన్లో 13 అక్షరాలు ఉంటాయి, ఒక లైన్లో 14 ఉంటాయి, ఒక లైన్లో 20 ఉంటాయి, ఒక లైన్లో 8 ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ ఛందస్సుతో సంబంధం లేదు. అందుకనే వీటిని మంత్రం అనేది బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు. ఈ మంత్రాన్ని చదివితే చాలు ఈ జన్మ తరించిపోయినట్టే. ఏమీ లేని దానికంటే మంత్రం చదివితే చాలు మనశుద్ధి, చిత్తశుద్ధి, అలాగనే దేహశుద్ధి ఇవి కలుగుతుంది. అందుకనే ఈ మంత్రాలను చదవమని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాం. మరి సహా పర్యగాత్, సహా అతడు, ఎవరా అతడు? జీవన్ముక్తుడు. పర్యగాత్ సర్వవ్యాపి అయినటువంటి వాడు. శుక్రం, శుక్రం అంటే శుద్ధమైనటువంటి వాడు, ఏ రకమైనటువంటి కల్మషాలు లేనటువంటి వాడు. అకాయం, అకాయం కాయం లేనటువంటి వాడు అంటే దేహం లేనటువంటి వాడు. నిజంగా జీవన్ముక్తుడి దేహం ఉంటుంది, కానీ ఆ దేహం ఆయన దృష్టిలో కాదు, మన దృష్టిలో ఉంటుంది, చూసేవాడి దృష్టిలో ఉంటుంది దేహం. రమణ మహర్షికి దేహం ఉంది, కానీ రమణ మహర్షి దృష్టిలో దేహం లేదు, చూచేవాళ్ళ దృష్టిలో దేహం ఉంది. అందుకనే అకాయం, ఆయన దేహం లేదు. అపరణం, ఏ రకమైనటువంటి గాయాలు కూడా లేవు. ఎందుకంటే కాయం ఉంటే గాయం ఉంటుంది, కానీ కాయం లేకపోతే గాయం కూడా ఉంటుంది. అలాగనే అస్నావినం, నాడులు లేనటువంటి వాడు. నాడులు లేవంట, నాడులు లేనటువంటి వాడు. అపాపవిద్ధం, పాపాలేమీ లేనటువంటి వాడు, పాపాలన్నీ కూడా పోయినటువంటి వాడు. కవి, కవి అంటే సర్వజ్ఞుడు, అంటే కవిత్వం రాసేవాడు కాదు. కవి అంటే సర్వజ్ఞుడు, ఎందుకంటే కవికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి కవి సర్వజ్ఞుడు. మనీషి, మనిషి, మనిషి, మనిషి అంటే మామూలు మనిషి. మనీషి అని అంటే మనస్సుకు ప్రభు అయినటువంటి వాడు, అంటే మనస్సును స్వాధీనంలో పెట్టుకునేటువంటి వాడు. మనస్సును స్వాధీనంలో పెట్టుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి అటువంటి వాడు మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి జీవన్ముక్తుడు. అందుకని ఆయన మనీషి అన్నారు. పరిభూ, అన్నిటికంటే పైన ఉన్నటువంటి వాడు. స్వయంభూ, తన స్వరూపంలో తాను నిలిచిపోయినటువంటి వాడు. మరి అటువంటి వాడు ఒక విచిత్రమైనటువంటి పదం చివరిలో ఉంది వాక్యం. శాశ్వతీభ్య సమాభ్య యాథా తద్దితోర్థాం శాశ్వతీభ్య సమీభ్య. శాశ్వతీభ్య అంటే శాశ్వతంగా ఉండేటువంటి, సమాభ్య అంటే సంవత్సరాలకి, శాశ్వతంగా ఉండే సంవత్సరాలకి యాథా తద్యత ఎప్పట్లాగానే, శాశ్వతంగా ఉండే సంవత్సరాలకి ఎప్పటిలాగానే అర్థం అనేకమైనటువంటి సర్వ పదార్థాలని కూడా వేదదా
సృష్టించేవాడు. శాశ్వతంగా ఉండే సంవత్సరాలకి ఎప్పట్లాగానే అనేకమైనటువంటి పదార్థాలను సృష్టించి ఇచ్చేవాడు. ఎవరు? ఈ జీవన్ముక్తుడు. ఎక్కడన్నా ఏమన్నా అర్థం ఉందా ఈ పదంలో? ఈ వాక్యంలో అసలు ఏమైనా అర్థం చేసుకోవడానికి ఎక్కడైనా కొంచెమైనా సరే ఏమైనా మీరుందా? ఏదో శాశ్వత సంవత్సరాలంటే ఆ శాశ్వత సంవత్సరాలకి ఎప్పుడు ఇస్తూ ఉంటాడంట అన్ని పదార్థాలను. అట్లనే అన్ని పదార్థాలను ఇప్పుడు ఈయన ఇస్తున్నాడంట. ఇది వాక్యం. ఈ వాక్యం మాత్రం ఖచ్చితంగా రేపు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో మనకి రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. అందుకని ఈ వాక్యం మాత్రం రేపు చెప్పుకోవాలి. మిగిలింది మాత్రం మనం ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి జీవన్ముక్తుడైనటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వాడు, శరీరం లేనటువంటి వాడు, గాయం లేనటువంటి వాడు, నాడులు లేనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు, పాపాల చేత అంటబడినటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, సర్వత్రుడైనటువంటి వాడు, మనసుకు ప్రభు అయినటువంటి వాడు, అన్నింటికీ పైన ఉన్నటువంటి వాడు, స్వరూపంలో నిలిచినటువంటి వాడు, స్వస్వరూపంలో నిలిచినటువంటి వాడు, శాశ్వతమైనటువంటి సంవత్సరాలకి ఎప్పట్లాగానే అన్ని పదార్థాలని సప్లై చేస్తూ ఉండేటువంటి వాడు, సృష్టించి ఇచ్చేటువంటి వాడు. ఇది ఆత్మజ్ఞానాన్ని పొంది అంతటా పరమాత్మనే దర్శిస్తూ సర్వత్రా ఏకత్వాన్ని చూస్తూ ఉన్నటువంటి మహాత్ముడే జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ముక్తుడైనటువంటి వాడే జీవన్ముక్తుడు. అటువంటి మహాత్ముడికి ప్రారంభవశాత్తు దేహం వచ్చింది. ఈ దేహాలన్నీ మనకి ఎందుకు వచ్చినాయి అని అంటే, మనం కోటాను కోట్ల జన్మల నుంచి మానవ జన్మ ఎత్తినప్పుడల్లా, మిగిలిన జన్మలు ఎత్తే మనకేమో సంబంధం లేదు, మానవ జన్మ ఎత్తినప్పుడల్లా మనం ఏమేమి కర్మలు చేశామో ఆ కర్మ ఫలాలన్నీ కూడా అనుభవించిన పోను మిగిలినవన్నీ కూడా సంచితమై మూటగట్టబడి మనతో పాటుగానే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వస్తాయి. ఆ మూటలన్నీ కలిసి పెద్ద పర్వతం అంత అయి ఇప్పుడు అవన్నీ ఉన్నాయి మనకి. కాకపోతే మనకు ఆ బరువు తెలియటల్లా. అవన్నీ సంచిత కర్మల మూట. ఆ సంచిత కర్మల్లో నుంచి దేహం వదిలిపెట్టిన తర్వాత ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మల్ని అనుభవించడానికి వాటి ప్రారంభ కర్మలు అంటారు. వాటిని అనుభవించడానికి ఇక్కడ దేహం రావాలి. ఎలాంటి దేహం రావాలనో అలాంటి దేహం వస్తుంది. తిట్టే దేహం రావాలనో, తిట్టించుకునే దేహం రావాలనో, కొట్టే దేహం రావాలనో, తమ్ములు తినే దేహం రావాలనో, ఇవన్నీ ఏ రకం దేహం రావాలనో, ఎన్నాళ్ళు ఆ దేహం ఉండాలనో అన్ని ముందుగానే నిర్ణయమై వస్తాయి. అదిగో అది ప్రారంభం. ఈ ప్రారంభం ప్రకారం వచ్చినటువంటి దేహం అలా ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రారంభం పోయిన తర్వాత, ప్రారంభం అయిపోయిన తర్వాత చుట్టూ 20 మంది డాక్టర్లు కూర్చోబెట్టుకున్నా ఒక్క నిమిషం కూడా వాడు బతకడు. స్పెషలిస్ట్ని కూర్చోబెట్టుకున్నా అంతే, వాడు మాత్రం బతకడు. ఎందుకంటే ప్రారంభం అనుభవించాల్సింది అయిపోయింది కాబట్టి ఇక వాడికి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇది ఖచ్చితమైనటువంటి లెక్క ప్రకారమే జరుగుతుంది. సరే, మరి జీవన్ముక్తుడైనటువంటి వాడు ఏదో ఒక దేహాన్ని తెచ్చుకున్నాడు, తన ప్రారంభం ప్రకారం దేహాన్ని తెచ్చుకున్నాడు. కానీ పూర్వజన్మ సుకృతం కారణంగా, ఈ జన్మలో చేసేటువంటి కృషి కారణంగా, అంటే ప్రయత్నం కారణంగా, పురుషార్థం కారణంగా అతడు 50 సంవత్సరాలకి జీవన్ముక్తిని పొందాడు. కానీ వాడు బ్రతకాల్సింది మాత్రం 67 సంవత్సరాలు. అంటే ఇంకా 17 సంవత్సరాలు ఆ దేహం ఉంటుంది. కాబట్టి ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు దేహం ఇంకా ఉంటుంది కాబట్టి ఆ దేహంతో ఆయనకి సంబంధం మాత్రం ఉంటుంది. దేహం ఉంటుంది కాబట్టి దేహంతో సంబంధం ఉండదు. ఇదేమిటండి అంటే, మనకి బత్తాకాయ, నారింజకాయ రెండు ఉన్నాయి. బత్తాకాయ కనుకైతే లోపల ఉన్నటువంటి కాయతోటి పైన ఉన్నటువంటి తోలు బాగా గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఆ తోలు కనుక ఏదైనా జరిగితే లోపల కాయ కూడా జరుగుతుంది, మనం కనుక గీస్తే. అలాగే నారింజకాయ ఏంటంటే దానికే దీనికి తోలే లోపల ఉన్నటువంటి వస్తువు, లోపల ఉన్నటువంటి వస్తువు, దానికి దీనికి సంబంధం ఉండదు. మహాత్ముడు అట్టుంటాడు, మనమేమో బత్తాకాయలాగా ఉంటాం. అదే మనకు ఉన్నటువంటి తేడా. మరి ఇప్పుడు జీవన్ముక్తుడైనటువంటి వాడు తన యొక్క నిజస్వరూపంలో నిలిచి ఉంటాడు. దేహ మనోబుద్ధులతో సంబంధం లేకుండా ఉంటాడు. నీ పేరు ఆనంద్, దాంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటావు, చూడటానికి నల్లంగా ఉంటావు. కానీ స్నేహితులతో కలిసి ఒక నాటకం వేయాలనుకున్నావు. ఆ నాటకంలో నీకు ఒక స్త్రీ పాత్ర. ఆ స్త్రీ పాత్రలో నిన్ను బాగా అందంగా తయారు చేశారు, ఎర్రగా తయారు చేశారు. అంతా రంగంతా పూసి ఈ నలుపంతా పోయి తెల్లగా వచ్చినట్టు తెల్లగా పూసారు, అందంగా తయారు చేశారు. సరే, ఆ నాటకంలో నువ్వు ఒక నటిగా నటిస్తూ ఉన్నావు. సరే, బాగానే ఉంది. మరి నాటకంలో నటించేటప్పుడు కూడా నేను ఆనందని పురుషుణ్ణి అని అనుకుంటున్నావా, లేదా నేను పరిమళ అనేటువంటి
పేరు కలిగిన అమ్మాయిని అని అనుకుంటున్నావా? నీ లోపల, బయటికి నువ్వు ఏమన్నాను కానీ లోపల మాత్రం ఏమనుకుంటావు? ఒకవేళ అనుకోవాల్సి వస్తే నేను బ్యాంక్ ఉద్యోగిని, నేను పురుషుణ్ణి అని అనుకుంటావు, కానీ ఇంకో రకంగా అనుకోవు కదా. అదే ప్రకారం నేను జీవన్ముక్తుడు కూడా ఈ దేహం ఉన్నప్పుడు దేహంతో ఎలా ప్రవర్తిస్తున్నా, దేహం ఏ పనులు చేస్తున్నా, ఇదంతా ఒక నాటక రంగంలో ఒక నటన. కాబట్టి నేను మాత్రం ఎవరికంటే అసలు పరమాత్మని, నేను పరమాత్మని. కానీ ఇక్కడ మాత్రం వ్యవహారం జరుపుతా, ఈ దేహం మాత్రం వ్యవహారం జరుపుతా ఉంది. దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధులు వాటి పనులు చేస్తూ ఉన్నాయి అని అనుకుంటా ఉంటాడు. అదిగో అటువంటి వాడే జీవన్ముక్తుడు అని అంటారు. మరి ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎటువంటి లక్షణాలు, జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అని అంటే ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం. జీవన్ముక్తుడి యొక్క స్వరూపం ఏమిటంటే శుక్రం అన్నారు. మొట్టమొదటి లక్షణం శుక్రం అంటే స్వచ్ఛమైనటువంటిది, ఏ రకమైనటువంటి కల్మషాలు లేనటువంటిది, తేజస్సుతో కూడుకున్నటువంటిది. కల్మషాలన్నీ కూడా మన మనోబుద్ధులకు ఉన్నాయి కానీ ఆత్మకు లేవు. అందుకని ఆత్మ స్వచ్ఛమైనటువంటిది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి వాడు జీవన్ముక్తుడు. రెండవది అకాయం అంటే కాయం లేదు, అంటే శరీరం లేనటువంటి వాడు. మనకి శరీరం ఉంది, ఆయనకి శరీరం మనకు కనబడతానే ఉంటుంది, కానీ ఆయనకి శరీరం లేదు, మనకి శరీరం ఉంది. ఎందుకనంటే మనం శరీరంగానే భావిస్తాం, ఆయనేమో ఆత్మగా భావిస్తాడు. శరీరం సంగతి తనకు అనవసరం. అందుకని శరీరం ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టిలో మాత్రం శరీరం ఉండదు, కాబట్టి మన దృష్టిలో మాత్రమే శరీరం ఉంటుంది. ఇప్పుడు కురిడి కొబ్బరికాయ ఉంటుంది, కురిడి కొబ్బరికాయలో లోపల ఉన్నటువంటి కొబ్బరికి బయట ఉన్నటువంటి టెక్కి ఏ రకంగా అయితే సంబంధం లేకుండా ఉంటుందో అదిగో ఆ ప్రకారంగా ఆయన దేహానికి ఆయనకి సంబంధం లేకుండా ఉంటాడు కనుక ఆయన్ని అకాయం అన్నారు. మూడోది అవ్రణం అన్నారు. అంటే వ్రణం అంటే పుండు, అంటే గాయాలు, ఇవేమీ లేనటువంటి వాడు అని. అసలు గాయాలు ఎవరికి ఉంటాయి? దేహం ఉన్నటువంటి వాడికి గాయం ఉంటుంది, ఎప్పుడొకప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. అందుకని నాకు గాయం అయిందండి అంటాం, డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదో ఒకటి చేస్తాం. మరి ఆయన సంగతి ఏంటండి? ఆయనకి కూడా గాయాలు కావా? ఆయన దేహానికి కూడా దెబ్బలు తగవా? అవుద్ది. మరి గాయం కాదా? అవుద్ది. దేహానికి అవుద్ది కానీ ఆయనకి కాదు. మన సంగతి ఏంటంటే దేహానికైతే మనకు అయినట్టే, ఆయనకంటే దేహానికైతే ఆయనకి అయినట్టు కాదు. అందుకని ఆయనకి మాత్రం గాయం లేదు. ఎందుకనంటే ఆ దేహం నేను అనేటువంటి భావన లేదు, ఆ దేహం నేను అనేటువంటి భావన మనకుంది. అందుకని దేహం నేను కాబట్టి దేహానికి ఒక గాయం నాది, ఆయన దేహం కాదు కాబట్టి ఆయన గాయం మాత్రం ఆయనకి లేదు. అందుకనే అకాయం అవ్రణం అన్నారు. అందుకే రమణ మహర్షి ఆయనకి వీపు మీద పుట్టతురుపు వ్యాధి ఉంది, మహాబాధ పెట్టేది చిట్టు చివరిలో, చాలా బాధ. అయితే ఆయనకి బాధ ఉందా? ఆయన కాదు, ఈయన చూసే శిష్యుడికి మాత్రం అబ్బో ఎంత బాధపడుతున్నాడో అని అనుకుంటాడు. అందుకని దానికి అనేక వైద్యాలు చేయిస్తుంటారు. ఆయన వద్దన్నా కూడా వీళ్ళు ఊరుకోరు, వైద్యాలు చేయిస్తుంటారు. సరే చిట్టు చివరికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆపరేషన్ వద్దంటే వీళ్ళు ఊరుకోవాలి. సరేనే డాక్టర్ని తీసుకొచ్చారు. ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు అంటే దాన్ని కాస్త కట్ చేయాలి. ఆపరేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, మొత్తం మంది ఇస్తారు. మొత్తం మంది ఇస్తే ఆ నొప్పి మనకి తెలియకుండా ఉంటుంది. మరి ఆయన కూడా మొత్తం మంది ఇవ్వతే అబ్బాయి వద్దు, నీకేమో నీ పని నువ్వు చూసుకోమన్నాడు. అదేంటండి మొత్తం మంది ఇవ్వతే అంటే నొప్పి కదా అంటే, నాకేం నొప్పి, అక్కడ నువ్వు చేసేది అక్కడ కదా, దాని పని నేను చూసుకుంటుంది, నా పని నేను చూసుకుంటాను, నువ్వు కానీ అంటే. అలాగా 2.5 గంటల సేపు 3 గంటల సేపు ఆయన ఆపరేషన్ చేస్తే మొత్తం మంది ఇవ్వకుండా ఆయన అలానే కూర్చున్నాడు. ఆయన ఆపరేషన్ చేసి ఎలా జరిగింది? ఇది చాలా కాలం నాటి జరిగినటువంటిది కాదు. ఎందుకనంటే మీలో పెద్దవాళ్ళు అంటే 80-90 సంవత్సరాల వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఆయన కూడా జీవించి ఉన్నాడు. అందుకని చాలా కాలం నాటితో ఇది కథల్లో చెప్పేటువంటిదో కాదు. అందుకని ఆయనకి శరీరంతో సంబంధం లేదు కాబట్టి ఈ గాయంతో కూడా ఆయనకి సంబంధం లేదు. ఇక 4వది అస్నావిరం అన్నారు. అంటే నాడులు లేనటువంటి వాడు. శరీరమే లేకపోతే నాడులు ఎట్టుంటాయి? ఇప్పుడు శరీరం ఉంటే కదా లోపల నాడులు ఉండేది. ఎందుకంటే రక్త ప్రసరణ జరగాలంటే నాడులు ఉండాలి, కాబట్టి నాడుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతాం. అసలు ఆయన శరీరం లేకపోతే ఒకవేళ దీంట్లో నాడు ఉంటే మాత్రం ఆయన ఎందుకు అవుద్ది? ఆయనకి నాడులు లేవు. అలాగే శుద్ధం అంటే ఆకాశంలాగా నిర్మలమైనటువంటిది అని.
ఆకాశంలాగా నిర్మలమైనటువంటిది అంటే ఆకాశంలో పక్షులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి కదా, వాటి ఖాళీ వేళ్ల గోళ్ళు ఎక్కడన్నా ఆకాశాన్ని గుంచుకుంటున్నాయా? ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు ఆకాశంలో పక్షులు పోతుంటాయి, వాటి ఖాళీ వేళకి గోళ్ళు ఉంటాయి బాగా బలంగా. ఆ గోళ్ళు ఏమైనా ఆకాశంలో ఎక్కడ గుంచుకుంటున్నాయా? ఎక్కడ గుంచుకుంటులా, హాయిగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆకాశంలాగానే ఉంది. ఎందుకని? అలాగే ఆకాశంలో సంచరించే వాయువు ఉంది. ఆ వాయువు ఎన్నో రకాలైనటువంటి వాసనలు తీసుకొచ్చి మన ముక్కు పుటాలకు అందిస్తుంది. అదిగో ఇప్పుడు కూడా ఏదో వస్తా ఉంది. ఈ ప్రకారంగా వాసన కనుక వస్తే మరి ఆ వాయువుకి ఏమైనా, ఆ వాయువు వాసన తీసుకొని వస్తుంది కదా, ఆ వాయువు సంచరించేది ఆకాశంలో కదా, మరి ఆకాశానికి ఏమైనా ఉంది ఆ స్మెల్? ఆకాశానికి లేదు స్మెల్. మరి వాయువు ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. ఆ వాయువే వాసనతో ఉంది. ఒక్కోసారి మున్సిపాలిటీ పట్టిపోతా ఉంటే కంపు పడుతూ ఉంటుంది, ఒక్కోసారి పూల పట్టిపోతా ఉంటే సువాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన కానీ ఈ వాసన కానీ వాయువుకే కానీ వాయువు ఉన్నటువంటి ఆకాశానికి మాత్రం ఏమి లేదు. అదే ప్రకారంగా ఈ దేహానికే కానీ ఈ దేహంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యానికి మాత్రం ఏ రకమైనటువంటి కల్మషాలు లేవు, ఏ రకమైనటువంటి ఆ మలం అనేటువంటిది లేదు, అది నిర్మలంగా ఉంటుంది. ఇక ఆరవది అపాపవిద్ధం అన్నారు, పాపాలేమి అంటకుండా ఉండేటువంటి వాడు అని. పాపాలంటే వాసన. వేదాంతంలో మామూలుగా కనుక అయితే పాపం అని అంటే అర్థం ఏంటంటే మనం ఏ పని కనుక తప్పుడు పని కనుక చేస్తే అది పాపం అని, ఈ పాప ఫలితంగా మనం నరకయాత్రలు అనుభవిస్తామని చెబుతారు. ఇక్కడ పాపాలంటే అవి కాదు, చేసిన పనులు కాదు. ఇక్కడ పాపాలంటే వాసన. ఈ వాసనలు ఎట్లా ఉన్నాయి? పూర్వంలో మనం ఆలోచనలు చేసే ఉన్నామే, ఎన్నో జన్మల్లో మనం ఆలోచనలు చేస్తున్నాం. ఆ ఆలోచనలన్నీ కూడా వాసనలుగా మనతో పాటుగా వస్తాయి. కర్మలు చేస్తేనేమో కర్మఫలాలుగా వస్తాయి, ఆలోచనలు చేస్తేనేమో వాసనలుగా వస్తాయి. ఈ వాసనలు కర్మఫలాలు కలిసి మనం ఆ మూటను ఎత్తుకొని పోతూ ఉంటాం, మళ్ళీ ఆ మూటను ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాసనలే ఇక్కడ పాపాలు. మరి వాసనలు ఉంటే మనకి ఏంటంటే నష్టం? మనకేమైనా కంపు పట్టుద్దా? వాసన అంటే కంపు ఏం పట్టుద్ది, కానీ ఈ వాసన ఏం చేస్తుంటే ప్రేరణ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ వాసనకు అనుగుణమైనటువంటి ప్రేరణ ఇచ్చినప్పుడు ఆ పని చేయాలని ఆ పని చేస్తానికి మనం సిద్ధం అవుతా ఉంటాం. పనులు చేయడం కనుక సిద్ధమైపోతే ఏమవుతారంటే అవి బంధాలు అవుతాయి. ఆ బంధాలు కనుక అయితే ఏమవుతారంటే పరమాత్మకు దూరం అయిపోతా ఉంటాం. అందుకోసం చెప్పి ఆ వాసనలు లేకుండా పోవాలి. మరి జీవన్ముక్తులైనటువంటి వాడికి వాసనలు ఉంటాయంటే వాసనలన్నీ కూడా క్షయమైపోయినాయి. ఎందుకంటే వాసన క్షయమైపోతేనే ఈ జ్ఞానం మనకి అవగతమయ్యేది. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం! ఈ ఉపనిషత్తుల జ్ఞానం, ఈ పరమాత్మ తత్వాన్ని తెలియజెప్పినటువంటి జ్ఞానం. ఇంతవరకు పరమాత్మ తత్వమే చెప్తున్నాం. ఆ పరమాత్మను అందుకునేటువంటి విధానం తర్వాత సాధన రాబోతా ఉంది. ఈ మంత్రం తర్వాత 9 నుంచి వచ్చేది ఈ సాధన వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మను ఎట్లా అందుకోవాలని మనలో తపన కలవచ్చు. ఆ తపనకు సమాధానంగా వస్తుంది. అందుకుంటే ఎట్లా ఉంటుందో, అందుకునేటప్పుడు అనుభవం ఏమిటో కూడా ఈ ఉపనిషత్తులో ఉంది. ఏ ఉపనిషత్తులో లేదు, ఈ ఒక్క ఉపనిషత్తులో మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా మనకి రాబోతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా పరమాత్మ తత్వం అని అనుకుంటున్నాం కదా, మరి ఈ పరమాత్మ తత్వం అనేటువంటిది అందుకోవాలంటే ఎట్లా అనేటువంటి విషయం మనకి తర్వాత వస్తాం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, అంటే దీన్ని కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా మనకి ప్రేరణ ఇచ్చి మన చేత పనులు చేయిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పనుల వల్ల మనకి నష్టం ఉంది. కాబట్టి ఆ వాసనలు లేకుండా పోవాలి. వాసనలు లేకుండా పోయేటప్పుడు, వాసనాక్షయం అయ్యేటప్పుడు అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఈ జీవన్ముక్తుడు ఎట్లా ఉన్నాడు? ఆత్మస్థితిలో ఉన్నాడు. నేను ఆత్మనేటువంటి భావంలో ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ వాసనలు లేవు. ఏ వాసనలు లేవంటే ఏ పాపాలు లేవు అన్నారు. అందుకని పాపాల నుంచి విడుదల పొందినటువంటి వాడు. ఇక 7వది పర్యగా అన్నాడు. సపర్యగా, మొట్టమొదటి మాట పర్యగా అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు పర్యగా అనండి. మరి శరీరం కనుక ఉంటే ఓ చోట ఉంటుంది, శరీరం ఉందంటే ఓ చోట ఉంటుంది. మీరు ఇప్పుడు మీ శరీరం కుర్చీలో ఉంది, వెనక ఇంకో కుర్చీలో కూడా మీ శరీరం ఉందా? అక్కడ ఇంకో శరీరం ఉంది. మీరు 2 చోట్ల ఉన్నారా? 2 చోట్ల లేరు, ఒక చోటే ఉన్నారు. ఇక్కడి నుంచి లేచిపోతే అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండరు. లేకపోతే ఇక్కడ ఉంటారు, అక్కడ ఉండరు. అంటే మీరు సర్వవ్యాపి కాదు, మీరు పరిమితంగా ఉన్నటువంటి వాడు. అందరూ కూడా అంటే దేహాలన్నీ కూడా పరిమితమైనటువంటివి. కానీ ఇక్కడ జీవన్ముక్తుడు పర్యగా సర్వవ్యాపి అన్నారు.
అంటే అర్థం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపం కనుక, ఆత్మ సర్వవ్యాపి కనుక, ఆత్మ అంతటా ఉంటుంది కనుక ఆయన కూడా అంతటా ఉండేటువంటి సర్వవ్యాపి. అది ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం కనుక అది సర్వవ్యాపకం కనుక ఇటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది జీవన్ముక్తుడి యొక్క యథార్థమైనటువంటి స్థితి. జీవన్ముక్తుడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. మరి సర్వత్రా వ్యాపించి ఉంటే ప్రయోజనం ఏంటండి? మీరు ఇక్కడ కూర్చుంటే ఈ ఉపన్యాసం మాత్రమే తెలుస్తుంది. మీరు అవతల బజార్లో కనుకుంటే అక్కడ ఎవరో కొట్టుకున్న సంగతి తెలుస్తుంది. ఇంకో బజార్లో కనుకుంటే అక్కడ ఏదో ఉపన్యాసం చేస్తే అది తెలుస్తుంది. అంటే అమెరికాలో కనుకుంటే అక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ జరిగేది ఇక్కడ తెలియదు, మీకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళకేమో ఇక్కడ జరిగేది తెలియదు. అంటే మనకి ఎక్కడికి అక్కడే. కానీ అంతటా ఉన్నటువంటి వాడికి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీ వీధిలో ఉన్నారు, ఇంకో చాటు ఉన్నారు, ఇంకో ఊళ్ళో ఉన్నారు, ఇంకో దేశంలో కూడా ఉన్నారు, అంతటా ఉన్నారు అనుకోండి, అన్నీ తెలుస్తాయి. అందుకని సర్వజ్ఞులు అయిపోతారు. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు సర్వజ్ఞులు, అన్నీ తెలుస్తాయి. తెలిస్తే నాకు తెలుసని గొప్పలు చెప్పుకుంటేనేమో వాడు నిజమైనటువంటి సర్వజ్ఞుడు కాదు. లేదా ఈ తెలిసినటువంటి దాన్ని ఉపయోగించుకొని ఇతరుల దగ్గర పేరు కానీ, ప్రతిష్టలు కానీ, కీర్తి కానీ పొందాలనుకుంటే అప్పుడు వాడు నిజమైనటువంటి గొప్పవాడు కాదు. అసలు నిజంగా ఈ లోకంలో కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడేవాడు ఎవడు గొప్పవాడు కాదు. కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా తన విద్యుక్త ధర్మం ఏమిటో ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే గొప్పవాడు. అందుకని జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడనంటే, నేనేదో గొప్ప జీవన్ముక్తుడని, అందరూ నా దగ్గరికి రావాలని, అందరూ నన్ను గౌరవించాలి, ఇలాంటి చెత్త ఆలోచనలు పాపం ఆయన దగ్గర అసలు రావడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అందువల్ల ఆయన సర్వత్రా ఉంటాడు, అన్నీ తెలుసుకుంటాడు. కాబట్టి నేను తెలుసుకున్నానని చెప్పడానికి ప్రయత్నించడు. లేకపోతే నీ దగ్గర నుంచి ఏదో పేరు ప్రతిష్ట పొందాలనుకోడు, లేకపోతే నీ దగ్గర నుంచి ఏదో డబ్బులో ఏదో దశకం పొందాలని అనుకోడు. ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు అదిగో ఆ మహాత్ముడైనటువంటి వాడు. అందుకని ఆయన పర్యగా అన్నాడు, అంటే అంతటా ఉండేటువంటి వాడు అని. ఈ ప్రకారంగా ఇంతవరకు పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనకి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇక 8వది కవి అన్నారు. కవి అంటే రవిగాంసనుసో కవిగాంసును అని అన్నారు. సూర్యుడు దాదాపుగా ప్రపంచం అంతా తెలుసు ఆయనకి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రపంచం అంతా ఉంటాడు కాబట్టి. కానీ సూర్యుడు చూడనటువంటి దాన్ని కూడా కవి చూస్తాడు అని అంటున్నారు. అంటే కొంచెం అతిశయోక్తి అలంకారంలో చెప్పినా, అది గొప్పగా చెప్పినా, నిజంగా ఏంటంటే కవి అనేటువంటి వాడికి చాలా విషయాలు తెలియాలి. డాక్టర్కి వైద్యం తెలుసు, ప్లేడర్కి ఏమో వాదించడం తెలుసు, మరి దర్జీకేమో బట్టలు కుట్టడం తెలుసు, మరి చెప్పులు కుట్టేటువంటి వాడికి చెప్పులు కుట్టడం తెలుసు. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి తెలుసు. అంటే వాడికి చాలా తెలియదు. ఒక్కటి తెలుసు అంటే చాలా తెలియదు అని అర్థం. మరి అయితే ఈ కవి అనేటువంటి వాడు అట్లా ఉంటే లాభం లేదు. ఆయన కవిత్వం రాయాలనుకోండి, కవిత్వం రాయాలంటే ఆ కవిత్వంలో అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. ఆయనకి వైద్యం సంగతి తెలిసి ఉండాలా, కోర్టులో వాదించే సంగతి తెలిసి ఉండాలా, మరి బట్టలు కుట్టే సంగతి తెలిసి ఉండాలా, లేకపోతే ఈ ఇతర దేశాల సంగతి తెలిసి ఉండాలా, మనుషుల యొక్క మనస్తత్వం తెలిసి ఉండాలా, జంతువుల యొక్క స్థితిగతులు తెలిసి ఉండాలా, అన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఆయన్ని కవి అన్నారు. అందుకని ఇక్కడ మహాత్ముడిని కవి అని ఎందుకన్నారంటే అవి సర్వజ్ఞుడు గనక అని. అందుకనే రవిగాంసనుసో కవిగాంసును అన్నారు. ఇటువంటి ఆత్మజ్ఞాని అంతటా వ్యాపించి ఉంటాడు కనుక, అన్నీ తెలుసుకుంటాడు కనుక ఆయనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆయనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు సూపర్ బజార్కి పోయారనుకోండి, సూపర్ బజార్కి పోతే అక్కడ కిరాణా సరుకులు ఉంటాయి, ఫ్యాన్సీ సరుకులు ఉంటాయి, మరి కూరగాయలు ఉంటాయి, అలాగనే బంగారం వస్తువులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఇలా అన్ని రకాలు ఉంటాయి అక్కడ. కానీ మీరు బట్టల షాపు పోతే బట్టలు దొరుకుతాయి, కిరాణా షాపు పోతే కిరాణా వస్తువులు దొరుకుతాయి, ఇంకో దగ్గరికి పోతే ఇంకోటి దొరుకుతాయి. కానీ సూపర్ బజార్లు అన్నీ దొరుకుతాయి. అందుకని ఇక్కడ జీవన్ముక్తుడు సూపర్ బజార్ లాంటి వాడు. అన్నీ ఆయన ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి దొరకాలి అంటే ఆయన ఏమీ చెప్పడు, ఆయన మేర ముందు కూర్చుంటాడు. ఆయన్ని ఆశ్రయిస్తే చాలు, ఆయన్ని సేవిస్తే చాలు, నీకు ఆయన దగ్గర నుంచి రావాల్సిందేదో అది వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే ఆయన్ని కవి అని చెప్పడం చెప్తాను. అదిగో ఇంతవరకు మనం 8 లక్షణాలు చెప్పుకున్నాం. మరికొన్ని లక్షణాలని చెప్పుకోవాలి. ఆ చిట్టు ఉన్నటువంటి పదం యొక్క అర్థం తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. మరి ఇంతవరకు విన్న తర్వాత మన యొక్క
యొక్క రిసీవింగ్ కెపాసిటీ కొంచెం తగ్గుద్ది కాబట్టి దాన్ని మాత్రం ఖచ్చితంగా రేపు మాత్రమే చెప్పుకుందాం.